అలాగే వైరాగ్యం, ఈ దేనివల్ల అయితే నాకు జీవితానికి ప్రయోజనం లేదో, నా చదువుకి భంగం కలుగుతుందో అటువంటిది నాకు అక్కర్లేదు అనేటటువంటి వైరాగ్యం రావాలి. అలాగే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి. చదువుకోవాలంటే చక్కగా చదువుకొని ఏదో పుస్తకం పట్టుకున్నాడు కానీ మనస్సు మాత్రం వేరే చోట ఉంది అని అంటే అప్పుడు పుస్తకంలో ఉన్న విషయాలు తలకెక్కవు. ఊరికే చదువుతున్నాడు, చేతిలో పుస్తకం పెట్టుకున్నాడు, కానీ మనసులో మాత్రం ఇంకేదేదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడ ఏం శబ్దం వచ్చినా వెంటనే దానివైపు తిరిగి చూస్తాడు. అటు తిరిగి చూశాడంటే ఈ చదువుకున్నదంతా మర్చిపోతుంది. అటువైపు కాసేపు చూస్తాడు. ఆ ఎంతసేపు ఒకసారి వేరే విషయాంతరం వైపు వీడి బుద్ధి మళ్ళింది అని అంటే దాన్నే చూస్తూ ఉంటాడు చాలాసేపు. మళ్ళీ కాసేపు అయ్యాక గుర్తొస్తుందో నేను అసలు చదువుకోవడానికి కూర్చున్నాను, ముందు చదువుకోవాలి అని చెప్పి మళ్ళీ పుస్తకం చూసుకొని చదువుతూ ఉండడం. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు ఆ చదువు అనేది సరిగ్గా సాగదు. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఇవన్నీ కూడా ఆ చదువుకి సంబంధించినంత వరకు తప్పకుండా కావాల్సిందే. శ్రద్ధ అనేది ఉండాలి. మనకి ఎవరు ఏం పాఠం చెప్తున్నారో, మనం చదువుకుంటున్న చదువులో ఎవరైతే పాఠం చెప్తున్నారో వాళ్ళు చెప్పే విషయం మీద మనకి శ్రద్ధ అనేది ఉండాలి. అది తప్పకుండా ఉండాల్సిందే. కాబట్టి ఈ సమాధి షట్కం అనేది కూడా ఉండాలి.